ఇక్కడ వాస్తవంగా అదొక సామెత ఉంది కదా, గేదె గట్టును మేస్తే దూడ చేలో మేస్తుంది, లేకపోతే గేదె చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుంది. ఇట్లాంటి సామెత అంటే ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్కి కావాల్సింది ఏంటి? అక్కడ వాళ్ళ మాట వినేటటువంటి విధంగా అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలంటే అవతల వాళ్ళ లూప్ హోల్స్ తెలుసుకోవాలి. అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మారారు అంటే ఇప్పుడు అర్థమైపోతుంది కదా ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు అన్నటువంటిది. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరి మీద ప్రేమ లేదు, వాళ్ళకి కేసీఆర్ మీద ప్రేమ లేదు, కేసీఆర్కి వాళ్ళ మీద ప్రేమ లేదు. అంటే బెదిరి వచ్చారు, ఓ రకంగా చిన్న సైజు మాఫియా డాన్ వ్యవహారం నడిపారు. ఆయన రాజకీయంగా దాన్ని వాడుకోవాలని చూస్తే అధికార యంత్రాంగం, అట్లాగే మరొక పార్టీ నాయకుడు సినిమా అంటే అధికార యంత్రాంగం ఏమో ఈ పని చేసి పెట్టిన అధికార యంత్రాంగం హవాలా వ్యాపారుల్ని, బంగారపు వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారు, కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆస్తులు కూడా పెట్టుకున్నాను వాళ్ళది తేలుతుంటే, మరొక వైపున ఒక హీరోయిన్ విడాకులకి కారణమైనటువంటి ఇష్యూ కూడా అదే ఫోన్ ట్యాపింగే, మరొక హీరోయిన్ తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కారణమైంది కూడా అదే అన్నటువంటి పాయింట్. అంటే సినిమా నటులకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి అన్నటువంటిది తాజా అంశం. వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు జరుపుతారంటే ఇవన్నీ ఏంటంటే ప్రచారం వరకే పరిమితం అవుతుంటాయి, ఇంతకుముందు డ్రగ్స్ కేసులాగానే. అలా కాకుండా నిజంగా ఏం జరుగుతుందో చూడాలి.